యూరియా కూడలో కోత. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రం షాక్. ఏప్రిల్ మే నెలల్లో కలిపి 90,000 టన్నులు కట్. కూడ తగ్గడంతో బఫర్ స్టాక్ ఏర్పాటుకు ఇబ్బందులు. జూన్ 4వ వారం నుంచి పెరగనున్న యూరియా డిమాండ్. ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం యూరియాను తెలంగాణకి కేటాయించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు త్వరలో మరోసారి లేఖ రాయాలని నిర్ణయం అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక సీజన్ మొదలైంది, వర్షాకాలం పడుతూ ఉన్నది, అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు యూరియా అవసరం పడుతుంది. ఇక సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక యూరియాలో కోత. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటలో భారీగా కోత విధించింది. సాధారణంగా రాష్ట్రంలో సాగయ్యే వరి, పత్తి, ఇతర పంటలకు యూరియా అవసరం ఎక్కువ. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల్లో ముందస్తు నిల్వ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ కేంద్రం సరఫరా తగ్గించడంలో ఏప్రిల్ మే కోటలో లోటు రావడంతో బఫర్ స్టాక్ ప్రక్రియ నిలిచిపోయిందంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇది ఇక్కడ విషయం ఏంటంటే కేంద్రం షాక్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగానే దీన్ని, ఎందుకంటే ఎప్పుడు విషయం ఏంటంటే జూన్లో వర్షాలు పడతాయి, రైతులు వ్యవసాయం స్టార్ట్ చేస్తారు, యూరియా అవసరం ఉంటుంది. సో ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది ప్రభుత్వాలు. సో ఇక్కడ విషయం ఏంది, తెలంగాణకు కోత విధించడంలో మరి ఏం చేస్తున్నట్టు? ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, మరి మీరు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు యూరియా తీసుకొచ్చే క్రమంలో మీరు ముందుండరు, తెలంగాణ నిధులు తీసుకురారు, ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడానికి మీరు ముందుకు రారు. దేనికంటే మీరు ఉన్నది మరి బీజేపీలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, మీరు దేనికి ఉన్నారు మరి? మీరు యూరియా తీసుకురండి రైతులకు, మీ బాధ్యత లేదా మీకు?